గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నాము ఎన్టీఆర్ భవన్ దగ్గర అయితే మనం ఉన్నాము. నిజంగా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. దాదాపుగా 105 స్థానాలు అయితే కొనసాగుతా ఉంది. కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబా, ఎలా అనిపిస్తా ఉంది మీకు ఈరోజు? సింహాసనం నుంచి కిందకి ఎలా దిగాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. చివరి మెట్టు నుంచి సింహాసనంలో ఎలా కూర్చోవాలో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండబోతోంది ఇప్పుడు టీడీపీ పరిస్థితి? అక్కడ చాలా వన్ సైడ్గా ఉంది. వారు 150+ సీట్లోనే గెలవబోతుంది. దీంట్లో ఎటువంటి డోకా లేదు. ఇక వైనాట్ 75 అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతా ఉంది? వైనాట్ 175 కాదు, 7 or 8. మీ జనసేన ఉంది, ఆ జనసేన పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? అది కూడా వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంది. 21 out of 21 వాళ్ళు కూడా గెలవబోతున్నారు. అంత మంచి సంక్షేమ పథకాలన్నీ పెట్టాను, మరి ఈ విధంగా మీ ఓటర్లు ఇలా తీర్పియడానికి మీరు ఎలా చూస్తా ఉన్నారు? అభివృద్ధి లేదు, సంక్షేమం అంత ముందు ఉంది, ఇప్పుడు ఏమీ కొత్తగా పెట్టింది కాదు. కాకపోతే అరాజక పాలన ఎక్కువైపోయింది. ఎవరికి ఉపాధి లేదు, సరైన రోడ్లు లేవు, వసతులు లేవు, ఉపాధి లేదు. వీటన్నిటి మూలన వాళ్ళు తీసుకున్న దీంట్లో వాళ్ళే పడిపోయారు. ఇట్లా ముందుగా గెలుపు మీరు అంచనా వేస్తూ ఉన్నారు, ఏ విధంగా అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే అనుకున్నాము క్యాడర్ అంతా కసిగా ఎట్లయినా ఆయన్ని ఈసారి కూర్చోబెట్టాలని. అందరూ అహర్నిశలు శ్రమ పడ్డారు. ఆయన్ని సింహాసనం మీద కూర్చునే వరకే అహోరాత్రులు శ్రమ పడ్డారు. దాని ఫలితమే ఈరోజు ఈ పరిస్థితి. ఓకే, మొత్తానికైతే ఎన్టీఆర్ భవన్లో అయితే ఆనంద కోలాహలం అయితే కనబడుతూ ఉంది. ఏదైతే పసుపు వర్ణం ఏదైతే ఉందో, మొత్తానికి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎగురులు గంతులు అయితే వేస్తూ ఉన్నారు. నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకైతే శుభసూచిక అని చెప్తా ఉన్నారు. నిజంగా 105 లీడింగ్లో అయితే ఇప్పటికైతే టీడీపీ అయితే కొనసాగుతూ ఉంది. మరి 40 సీట్లకైతే మరి వైఎస్ఆర్సీపీలో అయితే కొనసాగుతూ ఉంది. మరి ఇదే విధంగా ఉంటే టీడీపీ అయితే ఏదైతే కూటమి ఏదైతే ఉందో మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అయితే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచే ఛాన్సెస్ అయితే చాలా కనబడతా ఉంది. దాదాపుగా 105 సీట్లలో లీడింగ్ అయితే ఉంది. మనతోనైతే టీడీపీ కార్యకర్త అయితే కొంతమంది అయితే ఉన్నారు, తెలుసుకుందాం. అలా చెప్పండి అన్న, ఈ రోజు అయితే దాదాపుగా విన్నింగ్ వైపు అయితే టీడీపీ కూటమి అయితే పోతా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకు, అకృత్యాలకు ఓటర్లు సరైన బుద్ధి చెప్పారు. ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో దాదాపు 170 స్థానాలు గెలిచే దిశగా పోతా ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డిని తొక్కి పెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు సిద్ధమయ్యారు. దానివల్ల ఈరోజు మాకు ఇటువంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా పసుపు సైనికులంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. 170 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఈరోజు కడప జిల్లాలో కూడా వన్ సైడ్ టీడీపీకి ఓట్లు గుద్దారంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం, కూటమి మీద, జనసేన పార్టీ మీద ప్రతి ఒక్కరికి ఉన్న నమ్మకం ఈ రోజు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మీరు చూస్తూ ఉంటే వైసీపీకి ఇప్పటికీ 15 సీట్లు కూడా దాటని పరిస్థితి. మా అనుబంధ పార్టీ మా జనసేన పార్టీకి కూడా ఈరోజు 17 సీట్లు వచ్చినాయి. అంటే 2 సీట్లు తక్కువ వైసీపీ ఉంది. ఖచ్చితంగా 21 స్థానాల్లో జనసేన పార్టీ, 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అందుకని ఈ ట్రెండ్స్ ఖచ్చితంగా మీకు నిదర్శనం. వన్ సైడ్ జగన్ గారికి ఇంకా లేదు. ఈ రోజుతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 75 అని అన్నాడు, మరి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? జనం ఈరోజు మీరు చూశారు, ఇప్పటికి వస్తున్న ట్రెండ్స్ చూశారు. ఇంకా కూడా అడిగే పరిస్థితి లేదు. తన సొంత జిల్లా తనకి సొంత జిల్లా అని చెప్పుకునే కడపలో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ 8 సీట్లలో ఈ రోజు భారీ మెజార్టీతో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీ అరాచకాల వల్ల నీ పార్టీ ఇక భూస్థాపితం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాదు, ఎప్పటికీ వైసీపీ అనే పార్టీ రాజకీయాల్లో ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాసిన శాసనం. చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తా ఉంది? ఈరోజు టీడీపీ మీకు కార్యకర్తలుగా ఉన్నారు, ఆల్మోస్ట్ 105 సీట్ల పైన లీడింగ్ అయితే ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? ఒక్కటే డైలాగ్, ఏమొద్దు, శ్రీకాకుళం నుంచి కడప దాకా మొత్తం మావే.
అన్న టీడీపీ కూటమి దాదాపుగా 105 స్థానాలు అయితే లీడింగ్ అయితే ఉంది. ఎలా అనిపిస్తా ఉంది కార్యకర్తగా? ఒక కార్యకర్తగా చెప్పడం కంటే ముందు ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను. నేను గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఇబ్బందులకు నరకానికి గురయ్యారో ఈ రోజు వస్తున్నటువంటి ఈ ఫలితాలు అనేది నిదర్శనం. ఎందుకంటే గనక ఏ ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యిందే లేదు. ప్రజలందరినీ పీడించుకు తిన్నాడు. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే కనుక ప్రశ్నించినోడి మీద కేసులు, అడ్డం తిరిగినోడి మీద దౌర్జన్యకాండ, ఇంత చేసిన వ్యక్తిని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? అందుకనే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ అరాచక పాలనను తరిమేయడానికి ప్రజలంతా కంకణం కట్టుకొని నొక్కిన బటన్లే. ఒక్కటే చెప్తున్నాం, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పాలంటే 19లో కొట్టాడు, 24లో వాయించేస్తాం. జనసేన పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది రాష్ట్రంలో? జనసేన కూడా మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు 100కు 100% స్ట్రైక్ రేటుతో బంపర్ మెజారిటీతో వైసీపీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాసుకో, ఇది శాసనం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్లయితే మరి వైఎస్ఆర్సీపీ అయితే ఓడిపోతుంది. అక్కడ టీడీపీ కూటమి ఏదైతే ఉందో దాదాపుగా 105 సీట్లకైతే విన్నింగ్ స్థానంలో అయితే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. లీడింగ్ లో అయితే కనబడతా ఉంది. ఎన్టీఆర్ పవన్ అయితే మొత్తం కనబడతా ఉంది. వాళ్ళ యొక్క లీడింగ్ ఏదైతే పసుపు వర్ణాలకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సంబరాలు అయితే అమ్మడించారు. రిజల్ట్ మొత్తం రాకముందుకి చూసుకున్నట్లయితే ఈ రోజునైతే మొత్తం అయితే కోలాహలంగా అయితే కనిపిస్తా ఉంది ఎన్టీఆర్ భవన్. మేడం, ఇప్పుడైతే ఆంధ్రాలో దాదాపుగా 105 స్థానాలు టీడీపీ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇదే విధంగా ఉంటే టీడీపీ అయితే విన్ అయ్యే స్థానం అయితే కనబడతా ఉంది. మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? విన్ అయ్యేది ఏంటండి, ఆల్రెడీ మేము మెజారిటీని సాధించేసాం. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన మెజారిటీ వచ్చేసింది. మేము వెళ్తుంది వై నాట్ 151 మేము 151కు దగ్గరికి చేరువలోకి రాబోతున్నాం. అందులో దీపావళి పండుగ ఎప్పుడు అమావాస్య రోజు వచ్చింది. ఈ రోజు కూడా సాయంకాలం నుంచి అమావాస్య గడియలే. అమావాస్య రోజున మా పూర్ణచంద్రుడు చంద్రోదయాన్ని ఇచ్చాడు మాకు. ఇదంతా తెలుగు ప్రజలకి అందరికీ కూడా చంద్రోదయము. ఈరోజు మాకు ఒక దీపావళి పండుగ. ఒక అన్యాయం, ఒక అరాచకత్వం, ఒక కేంద్రీకరణ, ప్రజల సంక్షేమం పట్టించుకునేటువంటి ఒక విధమైనటువంటి అరాచక పరిపాలన. దాని నుంచి ప్రజలు విముక్తులయ్యారు, రైతులు విముక్తులయ్యారు, మహిళలు విముక్తులయ్యారు. సంక్షేమం అనే ముసుగుతో ప్రజలను మభ్యపెట్టినటువంటి జగన్కి సింగిల్ డిజిట్లోకి వెళ్ళబోతున్నాడు. సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని చేస్తున్నాం అని చెప్తున్న వైఎస్ఆర్సీపీకి ఈ రోజున సింగిల్ డిజిట్ అంటున్నారా? ఏ విధంగా అనుకోవచ్చు? సంక్షేమం, అభివృద్ధి ఒక నాణ్యానికి 2 కాయిన్స్, ఒక కాయిన్కి 2 నాణ్యాలు పక్కన ఉంటాయి, 2 ముఖాలుగా. ఎప్పుడు కూడా మానవీయ కోణంలో సంక్షేమ కార్యక్రమాలు ఉండాలన్నారు చంద్రబాబు. పేదవారికి సంక్షేమం అందాలి, ప్రభుత్వం అభివృద్ధి పదాన పయనించాలి. కేవలం సంక్షేమం అంటూ కొన్ని కుటుంబాలనే బాగు చేస్తానంటే మిగతా ప్రజలు ఒప్పుకోరండి. ఎప్పుడైతే టైటిల్ డీడ్ తీసేస్తానన్నాడో, భూమి మీద హక్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు, రైతుల పొట్టగొట్టి అమరావతి రైతుల్ని దరిదాపు 4 సంవత్సరాలు ఏడిపించాడే, అనేక మంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాడే, ఆ ఉసురు ఫలితం కదా ఈ ఎన్నికలది పరాజయం. ఎంత పెద్ద పెద్ద మంత్రులంతా పోతూ ఉన్నారు. రోజు మాట్లాడిన రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీ ఏమైపోయారండి? టీడీపీ అయితే ఇచ్చింది, కూటమి అయితే మీరైతే ఉన్నారు కదా, అవి చేయడానికి ఏ విధంగా ముందుకెళ్తా ఉండి బాబు గారికి సంపదను ఎలా సృష్టించాలో చేద్దాం, ఎలా అభివృద్ధి ప్రధాన రాష్ట్రాన్ని తీసుకెళ్లి అగ్రగామిగా చేయాలో ఆయనకి తెలుసు. హైదరాబాద్లో సంపదను సృష్టించారు, తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దారు, ఈరోజు అమరావతిని నంబర్ 1గా తీర్చిదిద్దుతారు. మరలా నేను ఒక తెలంగాణ వాసిగా, తెలంగాణలో రాజకీయవేత్తగా తెలంగాణలో కూడా తెలుగుదేశానికి శుభారంభం మొదలైంది. ఈ రోజున ఇక్కడ ప్రతిపక్షం లేని వాక్యూమ్ ఉంది. మరలా మేము బీజేపీ కలిసి నెక్స్ట్ టైం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. చంద్రబాబు నాయుడికి చిప్పకూడు తినిపించిన జగన్మోహన్ రెడ్డి అనే గతంలో అన్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఏంటంటే జగన్ ముందు తింత చెప్పకూడదు కాదా? జగన్ తన ముందు తెలియలేదా? 100 రోజుల పాటు ఎవరు జైల్లో ఉన్నారండి? అన్యాయంగా అరాచకంగా చంద్రబాబు నాయుడిని పెట్టాడు. దాని ఫలితమే
ఈ రోజున తన అమ్మ చెల్లి అందరూ కూడా అతన్ని వ్యతిరేకించారు. ఆ నిర్ణయ ఫలితమే ఈ రోజు మాకు భారీ మెజారిటీ కూడా. జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా అవినీతి వస్తా ఉంది ఇప్పుడు, మరి ఆయనకు కూడా ఏమన్నా వేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు వేసేది ఏంటండి, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడండి. బెయిల్ మీద ఉన్నవాడి కొత్త ఏంటండి, బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి కేసుల్లోకి వెళ్ళాల్సిన 100 కేసులు కాబట్టి బెయిల్ మీద ఉన్నవాడికి శిక్ష పడిద్దా అని మీరు వేస్తారంటాం అన్యాయం. సుప్రీంకోర్టు అధికారంలోకి మీరు వస్తున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చర్యలకు పాల్పడరు. చట్టం చూస్తుంది, చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తాడు. కక్షపూరితమైనటువంటి చర్యలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి ఇది ఎంతో రాజధాని కానీ ఇది కానీ డెవలప్మెంట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండేవారు, ఆయన సహజ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు పని ఏంటంటే ఒక దుష్ట చతుష్టయం మాటలు విని అనవసరంగా తన క్యారెక్టర్ని పాడు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే మనకేదో ఒక లాభం చేకూరుతుంది కదా అని ఆయన అనుకున్నాడు. కానీ దాని మూలాన ఆయనకి రివర్స్ అయిందే తప్ప ఆయనకి ఎటువంటి లాభం చేకూరలేదు. ఎన్నో అన్యాయాలు అక్రమాలు. ఆ రోజా జైల్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి పెట్టడం ఏమిటి, ఇది చేయడం ఏమిటి, సంబరాలు చేసుకోవడం. ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఎంతో సింపతి చూపెడతాం. జైలుకి వెళ్తే అయ్యో పాపం ఒక మంచి వ్యక్తి జైలుకి వెళ్ళాడు, 74 సంవత్సరాల వ్యక్తి, ఆయన్ని చూడాలి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా బాధ. అదే జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి మైనస్ పాయింట్. కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగైతే కౌరవులు ఓడిపోయారో ఆ రకంగానే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణ పరమాత్ములా నిలిచాడు. అన్ని విజయాలు అంటే ఏదైతే ధర్మంగా ఇదైతే ఉందో ఆ విజయాలన్నీ లభించాయి. ఈరోజు మళ్ళీ చంద్రం వికాసించింది. అమావాస్య నాడు చంద్రుడు విదవచ్చేమో కానీ మళ్ళీ తర్వాత వికసిస్తారు. అలాగే ఇప్పుడు రామరాజ్యం ఏర్పడుతుంది, చాలా బాగుంటుంది. కక్షపూరితమైన చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోరు. ఆయనకి మంచి ఆలోచన, మంచి మళ్ళీ రాష్ట్రాన్ని ఎలా పెంపొందించాలి, ఎలా అప్పుల పాల నుంచి బయటికి తీయాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వారు తప్పకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. ఇక్కడ హైదరాబాద్లో మేము ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ మేము కూడా ఆంధ్ర వాళ్ళమే, అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వచ్చిన వాళ్ళమే. ఇక్కడి నుంచి కొన్ని వేల మంది వెళ్ళి ఓట్లు వేసి వచ్చారంటే ఇవన్నీ కనీసం కొన్ని మా ఇంట్లో ఉన్న వాళ్ళు 10,000 ఖర్చు పెట్టుకుని చిత్తూరు వెళ్ళి ఓట్లు వేసి వచ్చారు. ఎందుకు వేసి వచ్చారంటే ఈ డబ్బులకు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి డబ్బుల కోసం ఎవరు ఆశించలేదు. కేవలం ఏంటంటే రాక్షస పరిపాలన పోవాలి, రామరాజ్యం రావాలి అనే ఉద్దేశంతో కొన్ని లక్షల మంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని ఈరోజు రక్షించి గెలిపించుకున్నారనమాట. కానీ ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే చాలా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి. ఇది ముందే ఊహించినటువంటి విజయం అండి. ఇది ఎంచేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన పరిణామాలు చాలా ఉన్నాయి. బటన్ నొక్కాను, నేను ఏదో డబ్బులు పంపించేసాను, ఓట్లే వేస్తారంటే మాత్రం జనాలు పిచ్చోళ్ళు ఏం కాదండి. జనాలు చాలా తెలివైన వాళ్ళు. ఇవాళ ఓటింగ్ ఏముంటుందండి, ఏమి లేదు కదండి. ప్రతిపక్షంలో కూర్చుంటే కూడా అర్హత ఉండదండి వాళ్ళకి. ప్రతిపక్షానికి కూడా సరిపోరండి వాళ్ళు. రావండి. ఇప్పుడు ఫుల్ మెజార్టీలో ఉన్నది ఏంటంటే కేవలం దీని అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా 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 ఇచ్చేసారండి. ఆయన కూడా ఇది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు కూడా కలిసి రావడం వల్ల ఇంత ఘన విజయం జరిగిందండి. దాదాపుగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం ఖాయమైనట్టే కనిపిస్తూ ఉంది. దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే 105 సీట్లు అయితే లీడింగ్లో అయితే కొనసాగుతూ ఉంది. ఇదే విధంగా కొనసాగినట్లయితే టీడీపీ కూటమి ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే కార్యక్రమాలు అయితే చేపడతా ఉంది. సో తెలుసుకున్న కార్యకర్త అయితే మనతోనైతే ఉన్నారు. అన్న ఏ విధంగా అనుకుంటా ఉన్నారు? దాదాపుగా 105 లీడింగ్లో అయితే టీడీపీ అయితే కొనసాగుతూ ఉంది. కూటమి విన్ అయితే ఏ విధంగా ఉండబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ దిగ్విజయంగా ఉంటుందండి. వచ్చే గవర్నమెంట్ కూడా సిబిఎన్ సార్, సీఎం సార్, నెక్స్ట్ వచ్చేది కూడా దీనికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో జనాలు కూడా ముందు ఉన్నారు. ఇంకా టైం ఉంది. ఆధిక్యత ఇంకా ముందుకి మీకే వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు రిజల్ట్ చాలా వరకు మీకు 80% వరకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ పరిపాలన మా సిబిఎన్ సార్ ఎంతో అహర్నిశలు కష్టపడి ఈ కార్యకర్తలు కానీ అంతా కానీ ఎంతో డెవలప్మెంట్ చేసి ఎంతో అహర్నిశలు కష్టపడడం వల్ల ఈ ఘన విజయం మా సిబిఎన్ సార్కే అంకితం అవుతుంది. అదేవిధంగా జనసేన కూడా ఎంతో మాకు మద్దతుతోని సపోర్ట్తోని ఈ కూటమి ఎంతో ఆధిక్యతను సాధిస్తుంది. త్వరలోనే మీకు 1 అవర్లోనే మీకు అంతా రిజల్ట్ 100% తెలిసిపోతుంది.
ఇప్పుడు అదే కూటమిలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ మరి నేషనల్ వైజ్ చూసుకున్నట్లయితే బీజేపీ కూడా గెలిచే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ మీ స్టేట్లో చూసుకున్నట్లయితే బీజేపీ కూటమి ఉన్న టీడీపీ గెలిచే ఛాన్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయని అనుకోవచ్చా? 100% సార్, ఇందులో ఎటువంటి డౌటు లేదు మీకు. 100% రూపురేఖలు 100% మారుతుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే కూడా జనసేన పార్టీ పొత్తుతోని అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా కూడా మా కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీకు 1 అవర్లోనే మీకు రిజల్ట్ మొత్తం తెలిసిపోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చాము అని చెప్పుకుంటా ఉంది. మరి ఈ రోజులు చూస్తే మరి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? సార్, పథకాలు ఎవరికి కావాలి సార్? అందరూ కష్టపడి పని చేసుకోవాలి. పథకాల మీద ఆధారపడే వాళ్ళు కుంటి గుడ్డి వాళ్ళే తప్పితే పథకాలు దేని వలన ఉపయోగం చెప్పండి మీకు. పథకాల వలన ఎటువంటి సామాన్యుడు కూడా ముందుకు వెళ్ళలేదండి. పథకాల వలన అప్పులో కూరి పెట్టాడే కానీ జగన్మోహన్ రెడ్డి పథకాల వలన ఎటువంటి లబ్ధి పొందలేదండి. అట్లాంటి ఇప్పుడు టీడీపీ కూటమి కూడా 6 హామీలు కూడా ఇచ్చింది కదా, అందులో ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? ఒకవేళ గెలిస్తే అవి చేయబోతా ఉన్నాయి, ఎందుకంటే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఉండబోతుంది? మా సిబిఎన్ సార్ క్లియర్గా చెప్పారండి మీకు. మొత్తం అదేవిధంగా ఆయన తెలివితేటలతోనే మేధాశక్తితోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన సామరస్యంగా కార్యక్రమాలని దిగ్విజయంగా జరిపిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. టీడీపీకి చూసుకున్నట్లయితే రౌండ్కి ఆదిత్యంగా పెరుగుతూ ఉంది. అభ్యర్థులు కూడా లీడింగ్లో పెరుగుతూ ఉన్నారు. దాదాపుగా 130 స్థానాలు అయితే లీడింగ్లో అయితే టీడీపీ కూటమి అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో సీఎంగా ప్రభుత్వం ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అడుగుతే తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, దాదాపుగా ఖాయమైనట్టు కనిపిస్తూ ఉంది, ఎలా అనిపిస్తూ ఉంది? ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ మా పాదాభివందనం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, అలాగే కూటమి నుంచి కూడా. అంటే వైసీపీని ఈరోజు ఎంత భయంకరంగా ఓడగొడుతున్నారంటే ఒక ప్రపంచాన్ని వాళ్ళు గుర్తించారు. విప్లవం వచ్చింది తెలుగు వాళ్ళలో, ఒక విప్లవం వచ్చి దేశ విదేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బయటికి వచ్చి లైన్లో నించొని ఒక విప్లవాత్మకమైన ఓటు జరిగింది. వాళ్ళందరికీ మా పాదాభివందనం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అంతేకాకుండా వైఎస్ఆర్పి ఏదైతే వాళ్ళు ఊహించారో వైనాట్ 175లో 175 కూడా ఉండదు అనుకుంటున్నాం మేము. రేపు ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడిని వాళ్ళు నమ్మి ఏదైతే చేసిర్రో వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోరికల్ని అన్నింటినీ నెరవేరుస్తుంది. మా నాయకుడు మళ్ళీ చీకటి ప్రపంచంలోంచి వెలుగు ప్రపంచంలోకి తీసుకొస్తాడు. అంతేకాకుండా ఈ వైసీపీ అరాచకాలు, ఆ దౌర్జన్యాలకు, భూ అక్రమాలకు ఏదైతే పాల్పడ్డారో వాటన్నిటికీ తెలుగు ప్రజలందరూ సమరగీతం పాడారు. తెలంగాణలో కూడా రేపు పొద్దున తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా బక్కన్ నరసింహ ఆధ్వర్యంలో, నన్ను నర్సిరెడ్డి ఆధ్వర్యంలో, అరవింద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మేము ఇక్కడ కూడా ప్రపంచాన్ని సృష్టిస్తాం. మా నాయకుడికి ఈ విజయాన్ని అందించిన తెలుగు ప్రజలందరికీ మా పాదాభివందనం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. 1 అవర్ క్రితం చూసుకున్నట్లయితే 105లో లీడింగ్లో కొనసాగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 133 పైకి లీడింగ్లో కొనసాగుతూ ఉంది స్థానాలలో. ఎలా అనిపిస్తూ ఉంది అంటే గంటకు పెరుగుతూ ఉంది అని తగ్గట్లేదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు? మేము 165 సీట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి. అక్కడ ప్రజల్లోకి మేము పోయి కూడా మేము ఇంటర్నల్గా పనిచేసినాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మన బక్క నరసింహ గారి ఆధ్వర్యంలో, మన నన్ను నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ పోయి పనిచేసినాం. అక్కడ ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. మౌనంగా ఓటేయాలనుకుంటున్నారు వాళ్ళు అని మాకు స్పష్టమైన సంకేతాలు వచ్చినాయి. ఏ సర్వేలు చూసినా ఏవి చూసినా కూడా 165 వస్తుంది అన్నది మా నమ్మకం. ఎందుకంటే ప్రజల్లో ఒక గట్టి ఇది వచ్చింది. ఏమంటే ఈయన అరాచక పాలన, రోడ్లు బాగాలేకపోవడం, పోలవరం కట్టలేకపోవడం, రాజధాని 3 ముక్కలు చేయడం, ఎన్నో సమస్యలు. పేదవాళ్ళకి డబ్బులు పంచినంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవడం అన్నది చాలా తప్పన్నది. ఒకసారి ఆయనకే కాదు ప్రపంచానికి తెలియజేసింది తెలుగు ప్రజల ఓటు బ్యాంకు. విజ్ఞానులందరూ తెలుగు ప్రజలందరూ విజ్ఞానులు అన్నది మరొక్కసారి నిరూపణ జరిగింది. ఒకవేళ ఈ వచ్చే గవర్నమెంట్లో చంద్రబాబు గవర్నమెంట్లో మరి జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉంది? మాకు జనసేన పార్టీ ఈరోజు కాదు, ఇంకా 10 సంవత్సరాలు మాతోటి కలిసి నడుస్తుంది. బీజేపీ జనసేన పార్టీ ఇంకా 10 సంవత్సరాలు కాదు, కాల పరిమితి ఉన్నంత వరకు మేము నడవాలనే ప్రయత్నం చేస్తాం. మా నాయకుడు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ 3 కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనే ధీమా తప్ప పదవుల కోసం పోరాడే వ్యక్తులు ఎవరు లేరు. ఇంకోటి ఏమంటున్నారంటే అక్కడ కొన్ని స్థానాలు అయితే వైసీపీ గెలుస్తూ ఉంది, అవి కూడా టీడీపీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ వస్తే తీసుకుంటారా? డెఫినెట్గా. అంటే వాళ్ళని కొత్త వాళ్ళని వైసీపీలో గెలిచిన వాళ్ళని తీసుకోవడం అన్నది మటుకు జరగదు. మాకు స్పష్టమైన మెజార్టీ ప్రజలు ఇస్తున్నప్పుడు మేము దొడ్డుదారులు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఏమున్నది? ఖచ్చితంగా మేము ప్రజలు మాకు పట్టం కడుతున్నప్పుడు మేము దొడ్డుదారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి
చెప్పండి ఇప్పుడు మీ కూటమిలో ఏదైతే ఉందో బీజేపీ ఇప్పుడు సెంట్రల్లో చూసుకున్నట్లయితే బీజేపీ వేవ్ కూడా నడుస్తూ ఉంది. దాదాపుగా అక్కడ కూడా నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కనపడుతూ ఉంది. అదే కూటమి ఇప్పుడు మీకు ఇక్కడ కూటమి ఉంది అంటే ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి అనుకుంటారా? 100% అది నమ్మే తెలుగు ప్రజలు అక్కడ కూటమికే ఓటేశారు. పైన ఎన్డీఏ ఖచ్చితంగా వస్తుందన్న ప్రజలందరికీ తెలుసు. కింద కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో అక్కడ జరిగిన అప్పులన్నీ తీర్చి, పోలవరం పూర్తి చేసి, రాజధానిని నిలబెట్టి, పోర్ట్లు కానీ రోడ్లు కానీ అన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందన్న నమ్మకంతో అందరు ప్రజలు ఓటేశారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. సర్కార్ ఎట్లా వస్తూ ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ లో చెప్తా ఉన్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్న బీజేపీ కూడా వస్తూ ఉన్నారు. నాకు కొడుకల్లారా జాగ్రత్త. చెప్పండి అన్న, ఏ విధంగా అనిపిస్తా ఉంది ఈ రోజు? సంతోషంగా ఉంది. జగన్ ఓడిపోవాలి, సైకో గాడు పోవాలి, అంతే. ఏపీ బాగుపడాలి, మేము బాగుపడాలి. మా కార్యకర్తలు పానాలు పోయినాయాడ లంజ కొడుకు అట్లా వేసిన జగన్ అని మోసం. బాగు దళిద్రం అనేది ఏపీకి పోతుంది. ఇప్పుడు మా కార్యకర్తలు బాగుండాలి, మేము బాగుండాలి. బాబు సార్ మంచి డెవలప్మెంట్ చేయాలి ఏపీ, అది సంతోషం. ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి సమయం. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ, అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఆనందదాయకమైనటువంటి దినం. దుశ్శాసన పర్వం ముగిసింది. ఎందుకంటే మరి ఈ ఎన్టీఆర్ ట్రస్టును బ్రహ్మాండంగా పేద ప్రజల కొరకు, అన్ని వర్గాల కొరకు నడుపుతున్నటువంటి మాతా భువనేశ్వరి గారిని అవమానపరిచినటువంటి దుర్మార్గులు ఈరోజు పతనం కావడం జరిగింది. న్యాయం గెలిచింది, అధర్మం పాతాళ లోకం పోయింది. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయన కన్నీటి బొట్టు బయటికి రావడం జరిగింది. ఆ అవమానం భరించలేక నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తానని ప్రమాణం చేసిండు. మరి దేవుని దయ వల్ల, ప్రజల దయ వల్ల, మరి అల్లా యేసు ప్రభు అందరి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ శాసనసభకు ముఖ్యమంత్రిగా ప్రయాణం అంటే సభలో అడుగుపెట్టే అటువంటి వ్యవస్థ భగవంతుడు ప్రసాదించాడు. మరి 2 రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు, అదేవిధంగా అక్కడ ఇక్కడ ధర్మం కొరకు పోరాడిన అధికారులకు, నాయకులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి తరఫున మరి క్యాడర్కి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మేడం చెప్పండి మేడం, ఈ రోజు అయితే టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి ధీటుగా వెళ్తా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఒక సైకో పరిపాలన అంతమైపోయింది. ఈరోజు వై నాట్ 175 కాదు, వై నాట్ 17, వై నాట్ 17. ఇప్పుడు ఒక్కొక్కరికి లెక్క తెలుసాం. జగన్ ఎలా పరిపాలించారు? సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చినా కూడా ఇప్పుడు వ్యతిరేకించే ప్రజలు వ్యతిరేకం అయితే కనిపిస్తా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోవండి. సంక్షేమ పథకాలతోటి మనుషుల యొక్క జీవితాలు మంచిగా అవ్వవు కదా. సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ ఉండాలి. ఎంతమందికి సంక్షేమ పథకాలు వెళ్ళినాయి? ఎంతమందికి వెళ్ళినాయి? ఏదో కొంతమందికి వెళ్ళినాయి, అందరికి వెళ్ళలేదు కదా. డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అవుతుందని అనుకుంటున్నారా? ఏంటమ్మా? ఇప్పుడు ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్ గా చేంజ్ అవుతాయి. రేపటి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంది. టీడీపీ కూటమి అయితే గెలవబోతా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. అమ్మ ఈ రోజు అయితే టీడీపీ కూటమి అయితే విన్ అవ్వబోతా ఉంది, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసి ధీటుగా వెళ్తా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా ఉంది. సైకో పరిపాలన పోయి మంచి పరిపాలన వస్తుందని మేము 100% ఎక్స్పెక్ట్ లో ఉన్నాము. సో ఇప్పుడు జరగబోయేదానికి చాలా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకమ్మా సైకో అని ఒక గత సీఎం ని మీరు సైకో అని అనడంలో ఏముంది? అయితే అలా అతని పరిపాలన అలా ఉంది కదండి. ఎక్కడ ఏమీ అన్ని నష్టాలే తప్పితే లాభాలంటూ ఏమీ లేదు, ఏమీ లేదండి. అంతా వేస్ట్ అదంతా. సో ఒక ఏమంటారు, ఒక బిజినెస్ పరంగా కానీ ఒక దేనికి కూడా అతని ఏ పరిపాలన అతనిది బాగాలేదు అసలు. అందుకే ఇప్పుడు కరెక్ట్ గా సమాధానం ఇచ్చారు అతనికి. చాలా ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి వైసీపీ?
బైక్ 20 కంటే డౌటే ఉంది. 20 కూడా లేవని నేను అనుకుంటున్నాను. 175 మాకే అంటున్నారు. అవునా, 20 అంటే తీసుకుంటారేమో అనుకుంటున్నాం మేము. రాకపోతే ఇంకా సంతోషమే. మరి పవన్ పాత్ర ఎలా ఉండబోతా ఉంది ఆంధ్రాలో? ఖచ్చితంగా బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. కూటమిలో కలవడం అనేది చాలా మంచి డెసిషన్ అది. సో మేమందరం కూడా చాలా మంచి డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాజ్ యూ ఆల్ నో హైదరాబాద్ ఎలా ఉంది ఇంతకుముందు అనేది, దానికి రెట్టింపు డెవలప్మెంట్ ఖచ్చితంగా మన అమరావతిలో జరుగుతుంది. ఇది పక్కా జై టీడీపీ. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏముండబోతుంది అక్కడ, ఎలా ఉండబోతా? ఎవ్వరూ ఉండరండి, అందరూ లండన్ అమెరికా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఎవ్వరూ ఉండరు ఇక్కడ. ఓన్లీ సంక్షేమం పథకాలు అని చెప్పి కూర్చున్నాడు. డెవలప్మెంట్ ఎక్కడా లేదు, ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా ఈసారి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. తెలంగాణ కన్నా 2 times ఆంధ్ర ఈ 5 yearsలో మీరు చూస్తారు. హలో వేణుమామ, నీ ముద్ద పగలే టైం వచ్చింది మామా. మామా కేకే లవ్ యూ రా సాలే, నువ్వే ఆరామ్ వస్తా, నువ్వే అవలే ఏడున్నవరా కొండే. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తా ఉంది? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈరోజు తెలిసిద్ది. మొత్తం మామూలు లేదు, మొత్తం వారం ఇన్ని వస్తేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇప్పుడు వైసీపీ పోటీ, టీడీపీ కూటమి కదా, ఒక్క జనసేన ఒకటే ఉంది వైసీపీకి పోటీ. 21 సీట్లు పోటీ చేసినా సరే 18 అంటే వాడికి ఇంకా 20 కూడా రాలేదు. మరి వైసీపీకి మరి పవన్ కళ్యాణ్ గట్టి ఇచ్చి పడేస్తారు అనుకుంటారా? మామూలుగా కాదు, మళ్ళీ అసెంబ్లీ వేదికగా వైనాడు 175 అని ఇప్పుడు చెప్పాలి. వైనాడు 175 కుప్పమ. వైనాడు 175 అంటే ఆయనకి 0 వస్తాయి అని చెప్పేసి ఆయన వైనాడు 175 పులి కాదు, పులివెందులు పిల్ల అయిపోయింది ఇప్పుడు ఆయన. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లీడింగ్ లో ఉన్న జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కంటే జనసేన ఎక్కువ లీడింగ్ లో అయితే ఉంది. ఎలా అనిపిస్తా ఉంది? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అన్న. ఒక కళ్యాణ్ గారు ఒక్కళ్ళు అడుగు పెడితే చాలా అనుకున్నది. ఇప్పుడు జనసేన ఆయన 21 సీట్లు 20 మంది దగ్గర లోనకు అసెంబ్లీలో అడుగు పెట్టేలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచం. అసలు లోనకు కూడా రానివ్వన్నాడు కదా, కొడాలి నాని, రోజా మంది ప్రతి ఒక్కరు అన్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎలా వస్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎవరు రారు. ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు అసెంబ్లీ గేట్ కూడా లోనకు అడుగు కూడా పెట్టలేరు. పవన్ కళ్యాణ్ దమ్ముగా గేట్ తనుకొని అందరినీ తీసుకుని వెళ్తున్నాడు మొత్తం. ఇప్పుడు మీ జన సైన్యం ఏం చేయబోతా ఉంది? ఏం చేస్తామన్నా, అంత హ్యాపీగా ఉంది, అంత మంచిగా ఉంది. ప్రస్తుతానికి సెలబ్రేషన్స్ లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కి రిపబ్లిక్ డే ఈ రోజు ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఇండియా August 15th అయితే June 4th ఏపీ ప్రజలకి. ఎందుకు బ్రిటిష్ లెక్క వీళ్ళు వైఎస్ఆర్సీపీ అలానే ఉంది, ఇప్పుడు దాకా అలానే ఉంది మొత్తం. 5 ఏళ్ళ అరాచక పాలన నుంచి 5 ఏళ్ళ నుంచి విముక్తి పొందిన రోజు ఈ రోజు. అందుకని ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు. 5 ఏళ్ళ అరాచక పాలన నుంచి విముక్తి చెందిన రోజు, బానిస సంఖ్యల నుంచి బయటపడిన రోజు. చాలా కష్టపడ్డామండి, ఎండనక వాననక. ఆంధ్రాలో మేము ప్రతి నియోజకవర్గం తిరిగామండి. అక్కడ ప్రతి మహిళ మీరు చాలా ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఉందండి. బాబాగారు, అమ్మ మీరు టెన్షన్ పడకండి, బాబాగారే వస్తారు మాకు వాళ్ళే ధైర్యం చెప్పారండి మాకు ఆ రోజు. ఎందుకమ్మా ఇంత ఎమోషనల్ అవుతా ఉన్నారు? ఆయన మా దేవుడు అండి, ఆయన మా దేవుడు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తాడో ఆంధ్రాను కూడా అలా అభివృద్ధి చేస్తాడనే మా దృఢ సంకల్పం అండి. అంతే, బాబు గారు అంటే దేవుడు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర 1983లో పార్టీ ఆఫీస్ వర్క్ చేశానండి. 10 months పార్టీ పెట్టిన వారం రోజులకి జాయిన్ అయ్యి పార్టీ గెలిచిన తర్వాత బయటకు వచ్చాను. ఎందుకు వచ్చాను? 9 నెలల్లో ఆ పార్టీ బాగా గెలిచిందని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళలేదు. మళ్ళీ ఈ సిచ్యువేషన్ వచ్చినందుకు ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఇంకా ఎప్పుడు విజయం అని చెప్పేసి ఎదురు చూసాము. ఏపీకి వెళ్ళేసి అన్ని చోట్ల కూడా ప్రచారం చేశాము. మాకు అందుకే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం మేము, చాలా హ్యాపీగా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన మస్తాన్ని వేణుస్వామిని ఫస్ట్ రమ్మనండి, వేణుస్వామిని తీసుకురండి ఇక్కడికి. ఇప్పుడు వేణుస్వామిని వచ్చి మాట్లాడమనండి ఇక్కడ. వేణుస్వామిని తీసుకురండి, ఇప్పుడు తీసుకురండి. మీ అందరు ఉన్నారు. ఒక్క తెలుగుదేశం మహిళలు చాలు వాడికి. వేణుస్వామిని తీసుకురండి ఫస్ట్ ఇక్కడికి, వేణు తీసుకురండి. అంటే వేణుస్వామి ఇచ్చిన జాతకం తప్పని చెప్తా ఉన్నా. వేణుస్వామి ఫస్ట్ నుంచి అదే జాతకం నిరూపిస్తానని చెప్పండి. మీకు ఫలితాలు తెలియట్లేదా? న్యూస్ లో తెలియట్లేదా? ఇప్పుడు మాట్లాడమనండి వేణుస్వామిని. ఇప్పుడు రమ్మనండి TV9 కి. జనం ఇప్పుడు రమ్మనండి. ఆ రోజు అంత చెప్పాడు కదా, ఇప్పుడు రమ్మని కూడా చెప్పాడు కదా, వైనాడు 175 చెప్పాడండి. ఏదో ఒక రోజు
వాడు ఈ రోజు ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు మస్తాన్ ఎక్కడున్నాడు పేరుస్వామికి ఏం చెప్తారు వాడు అసలు ఇక్కడ ఉన్నాడా ధైర్యం ఉంటే ఇక్కడికి రమ్మనండి ధైర్యం ఉంటే మా మీద ధైర్యం ఉంటే రమ్మనండి ఆంధ్ర ప్రజలు ఈసారి చాలా తెలివైన పని చేశారు. మళ్ళీ బాబు గారిని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకోవడంలో బాబు గారు ఎటువంటి తప్పు చేయరు. మాలాంటి కార్యకర్తలు కొంచెం అటు ఇటు ఉన్నా పెద్ద మనసు చేసుకొని ఈసారి వదిలేస్తారని కోరుకుంటున్నాము. అది ఒక్కటి బాబు గారు కొంచెం మనసులో ఉంచుకొని సుపరిపాలన చేయటంలో బాబు గారికి తిరుగులేదు. ప్రపంచం అంతా తెలుసు దానికి. ఈసారి మటుకు బాబు గారు మా కార్యకర్తల మనోభావాలు కూడా గుర్తుపెట్టుకొని మసులుకోవాలని ప్రార్థిస్తున్నాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజైతే టీడీపీ కూటమి అయితే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే సందర్భం అయితే కనబడతా ఉంది. ఎలా వర్ణిస్తుంది? 5 సంవత్సరాల అంధకారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు స్వాతంత్రం రావటం ఏంటని అనుకోవద్దు. 5 సంవత్సరాల కాలంలో మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, అంటే ఆర్థిక పరంగా తీసుకున్నా, వ్యవసాయ పరంగా తీసుకున్నా, సామాజిక పరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత వెనుకబడిపోయింది అనేది అందరం చూసాం, అనుభవించాం. ఈరోజు ఆంధ్ర ప్రజలు 2019లో ఒక్క ఛాన్స్ అనే ఒక నినాదానికి ఆశపడి చంద్రబాబు నాయుడు గారి కంటే మెరుగైన పరిపాలన అందిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అటు ఓటేశారు. కానీ వాళ్ళు ఎంత తప్పు చేశారు అనేది వాళ్ళ కాలక్రమేణా తెలుసుకున్నారు. అంటే వాళ్ళు ముందే తెలుసుకున్నారు. మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఎలా క్లీన్ స్వీప్ చేస్తుందో చూసాం. సో 2-3 ఏళ్ళ వెంటనే తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ ఏమనాలంటే వాళ్ళు తెలుసుకున్న దానికే ఈరోజు తీర్పు ఒక సాక్ష్యం. అంతే, వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అనే దానికి ఇవాళ వాళ్ళ తీర్పు ద్వారా వాళ్ళు లెసన్ ఇచ్చారు వాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కీలక నేత రోజా కానీ అటు నాని కానీ వీరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయే సిచ్యువేషన్ కనబడతా ఉంది. దాన్ని ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఒక రోజా అని కాదు, కొడాలి నాని అని కాదు, ఎవరో కాదు, మంత్రివర్గంలో ఇప్పటి వరకు జరిగిన రౌండ్ల ప్రకారం మంత్రివర్గంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా ట్రైలింగ్లో ఉన్నారు. ఇంకా చాలా రౌండ్లు జరగాల్సి ఉంది. అప్పుడే మనం ఒక డెసిషన్కి రాకూడదు. బట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చివరి వరకు కూడా ఇదే రౌండ్ కంటిన్యూ అవుతుంది. ఈ దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఫిగర్స్ కనపడుతున్నాయో ఇదే ఫిగర్స్ దగ్గర కంక్లూడ్ అవుతుంది అనేది కూడా నేను ఖచ్చితంగా ఆశపడుతున్నానండి. ఎందుకు ఇంత వ్యతిరేక ప్రజల్లో ఇంత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వచ్చిందంటారు? అంటే మీరు ఇందాక చెప్పండి, ఒక రకంగా మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక వ్యక్తి, అది బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఇవాళ ఉద్యోగం చేయాలంటే ఎక్కడికి రావాలి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ? అతను ఖచ్చితంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నైయో వెళ్ళాలి ఉద్యోగం చేయాలంటే. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి? ఒక అనంతపురం తీసుకుంటే కియా మోటార్స్, ఒక కృష్ణా జిల్లా తీసుకుంటే అశోక్ లైలాండ్, ఒక శ్రీ సిటీ ఎస్సీజెడ్ తీసుకుంటే ఫాక్స్కాన్, రెడ్మీ, హీరో మోటార్స్, ఇన్ని కంపెనీలు ఆయన తీసుకొచ్చాడు. అంటే ఆంధ్రప్రదేశ్ జనాలకి ఆయన ఎక్కడికక్కడ ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఇవాళ పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైతే కంపెనీలు వచ్చినాయో, ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అనే కంపెనీ వచ్చింది. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామనే హామీతో ఆ కంపెనీ వచ్చింది. అదే రకంగా మన అదానీ డేటా సెంటర్ వైజాగ్, లూలు గ్రూప్ మీకు తెలుసు, హైదరాబాద్లో 2 సంవత్సరాల్లో లూలు గ్రూప్ కుక్కడపల్లి ఏరియాలో మాల్ ఎస్టాబ్లిష్ చేసింది. సో మరి ముఖ్యంగా యువత మీరు తీసుకుంటే యువత ఎంతవరకు వాళ్ళు రియలైజ్ అయ్యారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ప్రతి ఉద్యోగం హైదరాబాద్ వస్తారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఉద్యోగం చేసుకోవడానికి, హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. కియా మోటార్స్లో ఒక 30,000 ఉద్యోగం వాడు చేస్తున్నాడంటే ఆ 30,000 ఇంటికి తీసుకెళ్తున్నాడు. అదే హైదరాబాద్ వస్తే ఏం చేయాలి? ఇక్కడ అద్దెంట్లో ఉండాలి, ఇక్కడ ఖర్చులు పెరిగిపోతాయి. అతను నెల చేసేసరికి ఎంత మిగులుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రకంగా చాలా వరకు ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా వరకు యువత రియలైజ్ అయ్యారు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి డిఎస్సి తీసుకోండి, అట్లాగే మిగతావి తీసుకోండి. వీటి వల్ల ప్రజలు రియలైజ్ అయ్యారండి. అలా చెప్పండి అన్న, ఇప్పుడు టీడీపీ కూటమి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? ఫస్ట్ చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన ఆక్రమంగా జైలు పాలు చేశారో వైఎస్ఆర్సీపీ, ఆల్రెడీ అప్పటికే ఆ పార్టీ అనేది ఓడిపోయింది ప్రజల్లోన. అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఆ డిసైడ్ కారణంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉండబోతోంది? అది ఆల్రెడీ ప్రజలు రిలీజ్ చేస్తారు. ఎలా ఉండిపోతుంది అంటే ఆల్రెడీ ప్రజలు మసిపూసి మామిడికాయ చేసినట్టు వాళ్ళు ఏమో చేసేసారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు కాదు, ఒక రాజధాని కూడా లేదు దానికి. ఏమండి ఇప్పుడు ప్రజలు ఏం చేశారు అనేది, ఆయన వచ్చిన దానికి ఫస్ట్ వచ్చాడు, ముద్దులు పెట్టుకుని వచ్చాడు, తర్వాత బుద్ధులు కూడా వచ్చాడు. ఆయన రాక్షస రాజ్యం వెళ్ళినాడు. ఇప్పుడు మనకు రామరాజ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడులోన రామరాజ్యం వచ్చింది, రామరాజ్యం స్టార్ట్ అయిపోయింది. అది ప్రజలు సంతోషపడుతున్నారండి.
వైనాట్ 175 అని అన్నారు కదా, ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి తగ్గుతా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? వై నాట్ 175 అని చెప్పేసి ఆయన ఎందుకు అన్నాడంటే ఐఎమ్ నాట్ 175 అంటే నేను 170 తెచ్చుకోలేను, అది 370 మీకే వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఆ 170 మాకే వస్తుంది తప్ప వాళ్ళకి రావు. ఐఎమ్ నాట్ అన్నాడు, మీకు అర్థం కావట్లా. వై నాట్ కాదు, ఐఎమ్ నాట్ 175 అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏమన్నాడు ఆయన? యు ఆర్ ఎస్ 175, కాబట్టి మాకే 175 అని చెప్పి మీరు సంతోషపడుతున్నాం. అలా చెప్పండి అన్న, ఈ రోజు కూటమి విన్ అయిపోతా ఉంది, ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తల కష్టం, ఈ 5 సంవత్సరాలు మనం పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి రిజల్ట్స్. అలాగనే మన ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నమ్మలేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సైకో అరాచక పనులకి ఈరోజు మనం స్వస్తి పలికాము. అలాగనే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి కష్టం, ఈ 5 సంవత్సరాలు మనం పడినటువంటి బాధలకి ఈరోజు విముక్తి పొందుతున్నాము. రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ను సురక్షితంగా పాలిస్తారని అనేసి, అలాగనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా సమిష్టిగా మనం కష్టపడినటువంటి ఈ కష్టానికి ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ఒక ఉదాహరణగా మన అందరం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటట్టు కూడా కనబడతలేదు, ఎందుకంటే 20 సీట్లో లీడింగ్ అయితే కనబడతా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు. ఈ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో మనుగడ లేకుండా చేస్తేనే రేపటి రోజున ప్రతి ఒక్కరూ వచ్చి పెట్టుబడిదారులు కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. పక్క వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళేసి ఇదే చెంచలగూడలో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న చెంచలగూడలో 6093 అయినటువంటి ఆయన చెంచలగూడ పిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైనాట్ 175 అన్నది ఇప్పుడు ఎలా చూడొచ్చు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 కాదు, ఇట్ ఈజ్ 17 and 5, 17 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కూడా కాదు, రెండే ఎంపీ సీట్లతో వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతున్నది. అది తెలుసుకోవాలి మీరందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు 17 సీట్లలోనే గెలవబోతున్నాము అసెంబ్లీలో, మిగతావన్నీ కూటమి గెలవబోతుందనేసి జగన్మోహన్ రెడ్డి ముందే తెలిసి క్యాడర్కి అత్యుత్సాహంగా అరాచకాలు సృష్టించాలనేసి ఇలాంటి ప్రకటనలు చేశాడు. కానీ ఈరోజు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలంలోనికి, సముద్రంలో, వైజాగ్లో ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోబోతుందని అనేసి మనందరం తెలుసుకోవాలి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూసుకున్నట్లయితే ఈ గెలుపులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉంది ముందు గవర్నమెంట్లో? 100% పవన్ కళ్యాణ్ గారు విప్పటంలో ఏదైతే సభ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ యొక్క వేళ్ళు కోకటి వేళ్లతో కదిలిపోయాయి. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు రేపు ఏర్పడే ప్రభుత్వంలో సముచిత స్థానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తారని అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న భువనేశ్వరి గారిని కూడా అవాకులు చవాకులు పేలినందుకు ఈరోజు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. నేను ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా మాట్లాడుతున్నానండి. ఈరోజు భారతదేశంలో ఒక మహిళని కించపరిచినందుకు యావత్ ప్రపంచం కూడా తన ఉనికిని చాటుకొని మాతృదేవో భవ అనే ఒక నినాదంతో మహిళకి ఇచ్చిన గౌరవం మా టీడీపీ విజయం అండి. దిస్ సక్సెస్ ఈస్ గోయింగ్ టు మదర్ భువనేశ్వరి మేడం. ఈరోజు నిజంగా మనం చాలా సంతోషించాల్సిన దినము. మనం కొన్ని రోజులుగా దీపం లేకుండా బ్రతుకుతున్న ఫీలింగ్ కలిగింది 5 years నుండి. అది మళ్ళీ మనకి కోటి దీపాలై వెలిగించే రోజు మనకి దరిచేరింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉంటాము. ముందు కూడా చాలా డెవలప్మెంట్స్ చూస్తాము. ఇది యూత్కి ముఖ్యంగా చాలా ఉపయోగకరమైనటువంటి రిజల్ట్ ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడాను హ్యాపీని ఇస్తుంది. మన భువనేశ్వరి మేడం వలన, మన భువనేశ్వరి మేడం గారు ఎంతో ధైర్యంగా, సాహసంగా ఆమె తెలుగు నేర్చుకొని ఎంతో బాగా ఆమె క్యాంపెయిన్ చేయడం అనేది, తిరిగి ఎంతోమంది స్కూల్స్కి తిరిగి పిల్లలకి ఎంతెంతో చెప్పి చేయడం వలన మనం ఇంత మంచి రిజల్ట్ని సాధించగలిగాం.